హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ కుమార్ కలర్స్ వరల్డ్ 46 యూట్యూబ్ ఛానల్ నుంచి అండి. ఈరోజు మనం చౌడేపల్లిలో ఉన్నాము. చౌడేపల్లి టు పొంగునూరు రోడ్డు. చౌడేపల్లిలో మనకు ఒక ఫేమస్ అమ్మవారు ఉన్నారండి, బోయకొండ గంగమ్మ వారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి. కోరిన కోరికలు తీర్చే దైవం అండి. రండి వెళ్తాం. మన ప్రయాణం స్టార్ట్ చేసేసాము. కారులో వెళ్తూ ఉన్నామండి అమ్మవారి గుడికి. ఇక్కడ అమ్మవారి గుడిలో మంగళవారము, శుక్రవారము, ఆదివారం అండి చాలా ఫేమస్గా ఉంటుందండి. కోరికలు తీర్చుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారండి. స్వయంగా వెలిసిన అమ్మవారండి, స్వయంగా వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మవారండి. చాలా మహిమలు కలిగిన అమ్మవారండి. మీకు తీరని కోరికలు ఏది ఉన్నా అమ్మవారి దగ్గర ఒక్కసారి వచ్చి వెళ్ళారంటే చాలండి, మీ కోరికలు తీరుతాయండి. ఇదే అండి ఆర్చ్, అమ్మవారి గుడి ఎంట్రన్స్ అండి. లోపల ఎంట్రీ అవుతున్నాము. అరౌండ్ చౌడేపల్లి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ అమ్మవారి గుడికి. మేము లాస్ట్ టైం ఎప్పుడో చిన్నప్పుడు వచ్చామండి. చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లంతా సర్లేదండి, అంతా మట్టి రోడ్లు, గుంతలు, రాళ్ళు అంతా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసారనుకోండి, రోడ్లు వేసేసారు. కానీ ముందుకి ఇప్పటికి చాలా బాగుందండి రోడ్స్. చుట్టూ పర్వతాలు, పచ్చని చెట్లు, పొలాలు, మామిడి చెట్లు, చింత చెట్లు చాలా ఉన్నాయండి. చూడడానికి చాలా బాగున్నాయండి. ఇక్కడ మనకు బస్సు సౌకర్యం కూడా ఉందండి. హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు చౌడేపల్లి నుంచి బోయకొండ అమ్మవారి టెంపుల్ వరకు బస్సు వెళ్తుందండి. వెళ్తూ ఉన్నామండి. చుట్టూ పచ్చని చెట్లతో చాలా బాగుందండి వాతావరణము. చుట్టూ ఇల్లు, వ్యవసాయ పొలాలు, మామిడి చెట్లు కూడా చాలా బాగున్నాయండి చూడ్డానికి. ఇంకా మనం టెంపుల్ దగ్గర వెళ్తున్నామండి. దగ్గరలో ఎంట్రన్స్లో మనకి ఇంకొక ఆర్చ్ కనబడుతుంది. ఆర్చ్ వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఈ టెంపుల్ వచ్చి ఉన్న ప్లేస్ వచ్చి దిగువపల్లి అని చెప్తారండి. ఇదే అండి, ఇక్కడే అండి ఆర్చ్, మెయిన్ ఎంట్రన్స్ అండి టెంపుల్కి. లోపల ఎంట్రీ అయిపోయాము. రోడ్లు బాగా వేసేసారండి. వెళ్ళడానికి ఒక రోడ్డు, రావడానికి ఒక రోడ్డు ఉండదండి. అంతేకాక ఇక్కడ రూమ్స్ సౌకర్యం కూడా ఉందండి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. షాప్స్లో మనకి ఆట వస్తువులు, చిన్నపిల్లలకి కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి. నడుచుకొని పోయే వాళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు. లేదు, టెంపుల్కి డైరెక్ట్గా రోడ్డు మార్గం ఉందండి. మనం నేరుగా టెంపుల్ దగ్గర కూడా కారు, జీప్స్ వెళ్తాయండి. నడుచుకొని వెళ్ళే వాళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు. కారులో వెళ్ళాలనుకునే వాళ్ళకి రోడ్డు మార్గము ఉందండి.
ఇక్కడ చూసారనుకుని మనకి అమ్మవారి విగ్రహం ఒకటి కట్టారండి. చూడడానికి చాలా బాగుందండి. ఇంకా వచ్చేసామండి పార్కింగ్ ప్లేస్గా. వెహికల్ పార్కింగ్ చేసేసాము. ఇంకా చుట్టూ చూడండి ఎంత బాగుంది. ఆ పర్వతాలు, ఆ వాతావరణం చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయండి. ఇది మన టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, అమ్మవారు ఉంటారు. బట్ మనకు వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర దగ్గర వచ్చి మొబైల్ అలౌడ్ లేక ఇలా చూపిస్తున్నానండి అమ్మవారిని. భక్తాదులందరూ అమ్మవారి దర్శనార్థం కోసం వెళ్తున్నారండి. చాలా బాగుందండి అమ్మవారు. చూసామండి ఇక్కడ కోరికలు కోసం ఫ్లవర్ అమ్మవారి తల మీద వచ్చి ఒక ఫ్లవర్ పెడతారండి. మనం ఏం కోరిక కోరినా అది జరుగుతుందా లేదా అని అమ్మవారు ముందుగానే చెప్పేస్తారండి మనకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.